స్టార్ట్ చేద్దాం. ఓహో అలా పెద్ద పేడ వేసింది. ఒరే కిట్టా వెళ్ళారా? వస్తున్నానండి. ఇదిగో ఈ పేడ తీసుకెళ్ళి ఆవు మాస్టర్ ఇచ్చారని చెప్పేసి రమణమ్మకి ఇచ్చిరా. దీంతో మొత్తం 116 తట్లని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఒరే ఒరే త్వరగా వచ్చేసేయ్, లేకపోతే పిల్లలతోటి వెట్టి చాకరీ చేయించుకుంటారని ప్రచారం చేస్తారు ఊళ్ళో వాళ్ళు. అసలే మంచివాళ్ళు కాదు. ఫోన్ వచ్చింది. మళ్ళీ ఎవరు శ్రాద్ధం పెట్టాలో పిండ కూడు పెట్టాలో ఏమిటో. హలో, రాఘవయ్య గారు భార్య. అయ్యయ్యో పాపం రాఘవయ్య గారు భార్య పోయిందండి. వాళ్ళ ఆవిడ పోయినాడే పోయింది కదా. ఓ ఆవిడ రెండో ఆవిడ అంటే ఇప్పుడు మొదట ఆవిడ కాదా? మూడో ఆవిడ. అంతేలేండి, ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. పిల్లలకు బదులు పెళ్ళాలు. మీరు పని చేయండి, శవాన్ని ఆవిడ తీసుకుని గోదావరి గట్టుకు వచ్చేయండి. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చి ఆవును ఆనందం తీసుకుంటాను. ఏమండోయ్, కర్రావును ఆనందం చేస్తే పిన్యం బాగా వస్తుందండి. లేట్ చేయను, 5 నిమిషాలు వచ్చేస్తాను. మీకు ఎందుకు మీరు రండి. ఆవు దొరికింది, కర్రావు దొరికింది, నాకు ఆవు దొరికింది. నీ దగ్గర విషయం తక్కువ ఊపిడి ఎక్కువే. ఏ డ్రెస్ వేసుకున్నా పెద్ద పరుగులు పట్టేది అలాగే ఉంటావు. శుభమాన శవం దగ్గరికి వెళ్తుంటే ఈ వ్యధవలు ఎదురొస్తున్నారేంటి చూద్దాం. నమస్కారం మాస్టర్. హలో మై డియర్ స్టూడెంట్. ఈ అమ్మాయి ఎవరు కొత్తగా ఉంది? మా కాంచనమాల కేబుల్ టీవీ యాంకర్. ఇలా వంకరలు తిరుగుతున్నప్పుడే అనుకున్నాను యాంకర్ అని. ఏ ఊరమ్మా మంది? సిద్ధాంతం అండి. మా ఆవిడది ఆ ఊరే. నా దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్ వస్తావేంటి? అక్కర్లేదండి, వాళ్ళ నాన్న ఇంగ్లీష్ వాడు, ఫిషర్ మ్యాన్. ఓహో, సరే గాని ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కట్టుకొచ్చారేంట్రా? ఒక శుభప్రదమైన పని మీతో మొదలు పెడదామని వచ్చామండి. అరే మీరే పని మొదలెట్టినా సక్సెస్ కావాలరా. నా దగ్గర చదువుకున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయ్యారు తెలుసా? బిల్లు కలెక్టర్లు అయిపోయాం. బిల్లు ఏం బిల్ రా? అదేనండి, మీకు కేబుల్ కనెక్షన్ ఇట్టాం కదండి, ఫస్ట్ కలెక్షన్ మీ దగ్గర తీసుకున్నామని. కేబుల్ కనెక్షన్ బిల్లా? నన్ను డబ్బులు అడగడానికి వచ్చారా? సిగ్గుందా మీకు? సిగ్గుందా మీకు? కడుపుకి అన్నం తిన్నారా, పిండా కూడా తిన్నారా? గురువు అనే గౌరవం లేదా? ఉంది కాబట్టే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇచ్చాం. ఏంట్రా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్? ఎవరైనా గురువు దగ్గరికి వచ్చేప్పుడు ఒక పనసకాయో పుచ్చకాయో పట్టుకొస్తారు. అది కూడా మర్చిపోయి గురువు అనే గౌరవం లేకుండా అడుగుతారా డబ్బులు మీరు? ఊరుకోండి, మీరు మా గురువు ఏంటి? చిన్నప్పుడు మీ దగ్గర చదువుకుందాం వస్తే పేడకాలు ఎత్తి జీళ్ళు అమ్మించారు మా చేత. మీరు మాకు నేర్పించిన సగం, దాంట్లో మేము నేర్చుకున్న సగం, ఇప్పుడు గుర్తున్న సగం, అది మర్చిపోయి కూడా సగం రోజులైంది. ఇంతకీ డబ్బులు మాట ఏమంటారు? ఒరేయ్, మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందిరా? పేడ పెడకలు తప్ప. అదేటండి, మీ దగ్గర డబ్బు లేకపోవడం ఏంటి? ఆవులు మందే ఉందిగా. నీ బొంద ఉంది. ఆ శవాల లెక్క ఆవుల లెక్క దీన్ని కూడా చెప్పేశారేంట్రా? ఒరేయ్, గురువుని డబ్బులు అడిగితే మహాపాపం వస్తుందిరా. కావాలంటే కాళ్ళకి దండం పెట్టుకోండి, ఆశీర్వదిస్తాను. అది కూడా అక్కర్లేదంటే వెళ్ళిపోండి, లేకపోతే నేను పోతాను.